3 కోతులు కలిసి డీమార్ట్‌కొస్తే ఎలా ఉంటదో మా ముగ్గురిని చూపిస్తే సరిపోతుందనమాట. అసలు మేమైతే ఎల్ఎల్ఆర్ కోసం అని చెప్పి వెళ్ళామనమాట. కానీ ఆ పని చేయకుండా డీమార్ట్‌కొచ్చి టైమ్ పాస్ చేస్తున్నాం. అంటే ఆఫ్‌కోర్స్ ఆయన లేడని చెప్పారు. సో, అందుకని చెప్పి ఇలా డీమార్ట్‌కొచ్చామనమాట. తీసుకోము. కానీ ఇలా కాసేపు తీసి స్నాపులు తీసుకొని తర్వాత స్టోరీలు పెట్టుకోవాలనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఇలా కాసేపు బాక్సులకెళ్ళిపోయాము. అక్కడ డీమార్ట్‌లో వర్క్ చేసాం అలా చూస్తుందని చెప్పి సైలెంట్‌గా కప్ సెక్షన్ దగ్గరికొచ్చేసామనమాట. ఇలా కాసేపు కప్స్ మీద కొటేషన్స్ చదివేసి నిక్కీ ఒక కప్ తీసుకుంది. దేవి అక్క ఒక కప్ తీసుకుంది. ఈళ్ళు ఎంత మాత్రం యూజ్ చేస్తారో నేను చూడాలి. స్పోర్ట్స్ సెక్షన్ దగ్గరికి గూడా ఎళ్లి ఇలా కాసేపు కెలికిస్తా ఉన్నాననమాట. అక్కడ ఉన్నోళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారు. అయినా పర్లేదు వీడియో తీయడంలో మేము తగ్గేదే లేదు. సో, ఇలా వీడియో తీస్తూనే కాసేపు ఫోటోస్ తీసుకున్నామనమాట. మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అంటే నేను యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. వెంటనే వెళ్లి చూసేసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాలంటైన్స్ డే గిఫ్ట్ కావాలంటే డీమార్ట్‌కొస్తే సరిపోతుందనమాట. కాసేపు ఇలా కప్ మీద కొటేషన్‌లు చూసినప్పుడల్లా మనకు కొంచెం జ్ఞానోదయం అవుతా ఉంటదనమాట. బట్ తర్వాత ఒక 2 మినిట్స్‌కి మళ్ళీ వదిలేస్తాం. అలాంటి అలవాట్లు లేవనమాట. ఇలాంటి చిన్న చిన్న క్యూట్‌వి చూసినప్పుడు కొనుక్కోవాలనిపిచ్చిద్ది. కానీ బడ్జెట్ లేదు కాబట్టి సైలెంట్‌గా వచ్చేయాలి ఇంటికి. 'హ్యారీ పాటర్' కెట్టొచ్చే కొన్నా అనమాట. 'హ్యారీ పాటర్' వచ్చిద్దని. కానీ రాలేదు. ఈ అమ్మాయి ఎవరొచ్చింది? మీకైతే తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఆ అమ్మాయి పేరేంటో. సో, మీలో ఎంతమందికి 'ఎర్ర జాయిని' లవ్ చేస్తారో చెప్పేసేయండి. చిన్నప్పుడైతే తాతయ్య తెగ కొనిచ్చేవాళ్ళు ఎవరి ఫెస్టివల్‌కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. బాయ్.